వైసీపీ ఓటమి తర్వాత పార్టీలోని చాలా మంది సీనియర్లు సైలెంట్ అయిపోయారు. ఓవైపు కూటమి గెలుపుతో ఫుల్ జోష్ లో పథకాలను అమలు చేస్తుంటే గ్రాఫ్ ను పెంచుకుంటూ పోతుంది. వైసీపీలో సైలెన్స్ నెలకొంది. కానీ జగన్ వ్యూహంతో ఆ సైలెన్స్ ను ఛేదించి మళ్ళీ పార్టీని గాడిలో పాడేశారని అంటున్నారు. ఎందుకంటే జగన్ కు ప్రతిపక్షం అనేది కొత్త కాదు. పార్టీని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలో, నేతలను ఒక తాటి మీదకు ఎలా తీసుకురావాలో ఆయనకు బాగా తెలుసు. అందుకే మళ్ళీ పార్టీని పోరు బాటలో నిలిపేందుకు జగన్ తీసుకున్న ఒక నిర్ణయం అందరి దృష్టిని ఆకర్షించింది. అంతేకాకుండా ఓటమి తర్వాత జగన్ కు మొదటి విజయాన్ని కూడా అందించింది. అదే ఢిల్లీ వేదికగా జగన్ ధర్నా చేయడం. ఏపీలో వైసీపీ కార్యకర్తల మీద జరుగుతున్న దాడులు, హత్యలను ఖండించేందుకు ఆయన ఢిల్లీలో వేదికను ఎంచుకోవడం బెటర్ ఆప్షన్ అని చెప్పుకోవాలి. ఢిల్లీలో ధర్నా తర్వాతనే జగన్ కు తత్వం బోధపడినట్టుంది. ఎందుకంటే ఢిల్లీలో ధర్నా చేయడం వల్ల జగన్ సానుభూతిని మూటగట్టుకున్నారు. ఏపీలో ఎన్డీఏ కూటమి పాలనను దేశం మొత్తానికి వినిపించారు. అంతేకాకుండా ఇండియా కూటమిలోని ఒక డిఎంకే పార్టీ తప్ప మిగతా అన్ని పార్టీలు జగన్ కు మద్దతు పలికాయి. ప్రధానంగా యూపీలోని బలమైన ఎస్పీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ వచ్చి జగన్ ధర్నాకు మద్దతు పలకడంతో దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. అటు నేషనల్ మీడియాలో, సోషల్ మీడియాలో, ఇటు ఏపీ మీడియాలో కూడా జగన్ కు సానుభూతి తగ్గింది. ఇదే జగన్ ఓటమి తర్వాత సాధించిన తొలి విజయం చెప్పుకోవాలి. జగన్ పోరాటానికి ఎన్డీఏ ప్రభుత్వం కూడా దిగొచ్చింది. ఏపీలో ఎలాంటి దాడులు జరగకుండా చూస్తామని చంద్రబాబు స్వయంగా ప్రకటించాల్సి వచ్చింది. అంటే ఇప్పుడు బాల్ జగన్ చేతిలోకి వచ్చిందనమాట. కాబట్టి జగన్ ఇలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్తే ఆయనకు ఖచ్చితంగా మళ్ళీ పాత రోజులు వస్తాయని అంటున్నారు. జగన్ పోరాటాన్ని చూస్తే వైసీపీ లీడర్లు కూడా మళ్ళీ యాక్టివ్ అవుతున్నారు. ఈ పోరాటాన్ని జగన్ ఆపకపోతే ఆయనకు చాలా మేలు జరుగుతోంది. ఇప్పుడు జగన్ పోరాడేందుకు ఎన్నో సమస్యలు ఉన్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ కావచ్చు, ఏపీకి ప్రత్యేక హోదా కావచ్చు, సూపర్ 6 లాంటి అస్త్రాలు జగన్ కు అందుబాటులోనే ఉన్నాయి. మరి వాటిని ఆయన సక్సెస్ఫుల్ గా వాడుకుంటారా లేదా అనేది మాత్రం వేచి చూడాల్సిందే. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.